ఎన్డీఏ కూటమిని జగన్ తన ప్రత్యర్థిలా భావించడం లేదు. ముందుగా తాను జైలుకు వెళ్లకుండా ఉంటే చాలు, తర్వాత ఏదైనా రాజకీయమని అనుకుంటున్నారు. అందుకే బీజేపీని వదిలిపెట్టడం లేదు, పట్టుకునే ఉంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిర్మోహమాటంగా మద్దతు పలికారు. కానీ బీజేపీ ఆయన పట్టించుకునే పరిస్థితి లేదని అర్థం కావడంతో ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డిని పంపించి ఖర్గేతో చర్చించారు. ఇదంతా బయటకు తెలిసింది మాత్రమే. కానీ బయటకు తెలియకుండా యలహంక నుంచి చక్కబెడుతున్న కార్యక్రమాల్లో జగన్ స్వయంగా పాల్పంచుకుంటున్నారు. బీజేపీతో అంటిపెట్టుకుని ఉంటే నిర్వీర్యం అయిపోతామని, తర్వాత అయినా కాంగ్రెస్ పక్కన చేరాల్సిందేనని ఆయన అనుకుంటున్నారు. అందుకే హాట్ లైన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందన్నది చూడాల్సి ఉంది. జగన్ రెడ్డిని తన ఫ్యాన్స్ అంతా పులి అంటుంటారు. సోనియా గాంధీని ఎదిరించారు, మోదీని ధిక్కరించారు అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ జరుగుతుంది వేరు. ఆయన గోడ మీద పిల్లిలాగా రాజకీయాలు చేస్తున్నారు. అదే తన విశ్వసనీయత అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. రెండు హాట్ లైన్స్ కోసం ప్రయత్నిస్తున్న జగన్కు ఏ లైన్ దొరికే ఛాన్స్ లేదని ప్రజలు భావిస్తున్నారు.